భారత్లో ఇల్లు కొనాలంటే ముందు బడ్జెట్ చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. కొత్తగా వస్తున్న ఇళ్లలో ప్రీమియం లగ్జరీ హోమ్స్ వాటా పెరుగుతోంది. అసలు ప్రజలు ఖరీదైన ఇళ్ల వైపు ఎందుకు వెళ్తున్నారు? గత కొన్నేళ్లుగా భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రీమియమైజేషన్ అనే ట్రెండ్ బలంగా కనిపిస్తోంది. అంటే సాధారణ ఇళ్లతో పోలిస్తే పెద్ద సైజు, మంచి లొకేషన్, మెరుగైన ఎమ్యూనిటీస్ ఉన్న ప్రీమియం హోమ్స్కు డిమాండ్ పెరుగుతోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది, అధిక ఆదాయం కలిగిన కొనుగోలుదారుల సంఖ్య పెరగడం. ముఖ్యంగా ఐటీ, స్టార్టప్ బిజినెస్, ప్రొఫెషనల్ సెక్టార్స్లో సంపాదన పెరగడంతో చాలామంది ఇప్పుడు మొదటి ఇల్లు కాకుండా తమ లైఫ్ స్టైల్కు సరిపోయే మెరుగైన ఇంటి కోసం చూస్తున్నారు. రెండో కారణం, కరోనా తర్వాత వచ్చిన మార్పు. ఇప్పుడు చాలామందికి ఇల్లు అంటే కేవలం ఉండటానికి ఒక స్థలం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ స్పేస్, జిమ్, క్లబ్ హౌస్, సెక్యూరిటీ, ఓపెన్ స్పేసెస్ వంటి వాటికి కూడా ప్రాధాన్యం పెరిగింది. ఇక డెవలపర్స్ కూడా ఈ మార్పును గమనిస్తున్నారు. తక్కువ మార్జిన్ ఉన్న అఫోర్డబుల్ హౌసింగ్ కంటే ప్రీమియం ప్రాజెక్ట్స్లో ఎక్కువ వాల్యూ, మంచి మార్జిన్స్ ఉండటంతో కొత్త సప్లైలో లగ్జరీ హోమ్స్ వాటా పెరుగుతోంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న కూడా ఉంది. ప్రీమియం హోమ్స్కు డిమాండ్ పెరుగుతున్నప్పుడు మిడిల్ క్లాస్ కుటుంబాలకు అఫోర్డబుల్ హోమ్స్ అందుబాటులో తగ్గిపోతాయా? ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో సప్లై ఎక్కువగా లగ్జరీ సెగ్మెంట్ వైపు వెళ్తే సాధారణ ఇన్కమ్ ఉన్న హోమ్ బయర్స్కు మంచి ఇల్లు కొనడం మరింత కష్టమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి భారత హౌసింగ్ మార్కెట్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అఫోర్డబుల్ నుంచి ప్రీమియం వైపు ఇల్లు ఇప్పుడు కేవలం నెసెసిటీ కాదు, ఒక లైఫ్ స్టైల్ ప్రొడక్ట్గా మారుతోంది. మరి మీరు ఇల్లు కొనాలనుకుంటే బడ్జెట్ హోమ్ ఎంచుకుంటారా, లేక కొంచెం ఎక్కువ ఖర్చు అయిన ప్రీమియం హోమ్ కోసం వెళ్తారా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో చేయండి.